హలో అండి, ఈరోజైతే సూపర్ టేస్టీగా ఉండే బ్రెడ్ పొటాటో బాల్స్ని అయితే ఇంట్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు చేసి చూపిస్తాను. ఇవి టేస్ట్ అయితే సూపర్గా, లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని దానిలో కొన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఒక్కసారి వాటర్లో డిప్ చేసి తీసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఇలా డిప్ చేసి తీసుకొని మళ్ళీ దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ తీసేయాలి. ఇలా ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ కూడా చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను 5 వరకు బ్రెడ్ స్లైసెస్ని ఇలా తీసుకున్న తర్వాత దానిలో 2 మీడియం సైజు పొటాటోస్ని ఉడికించుకొని ఇలా మ్యాష్ చేసి దీనిలో తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న కట్ చేసుకొని తీసుకున్నాక, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకున్నాక, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 1 స్పూన్ కారము, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని 1/2 స్పూన్ ధనియా పౌడర్, అదేవిధంగా కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని దీన్నంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఈ బ్రెడ్ను మనం ఆల్రెడీ కొంచెం వాటర్లో తడిపాం కదా, ఆ పొటాటో వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిలో ఉండి కొద్దిగా ఇలా ముద్దలా చేసుకుంటూ తీసుకోవాలి. ఈ సైజులో ఇలా బాల్లా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసిన బ్రెడ్ పొటాటో బాల్ని ఒకసారి బ్రెడ్ క్రమ్లో ముంచి తీసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది తింటుంటే. ఈ బ్రెడ్ క్రమ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే అనేది కూడా నేను వీడియో చేసి చూపించాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత అది మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంట మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేయగానే వెంటనే టర్న్ చేయకుండా కొద్దిగా 1-2 సెకండ్స్ ఆగిన తర్వాత ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచి కలర్లోకి వచ్చేసాయో. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్లో అయితే చాలా బాగుంటుంది. దీంట్లో ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఒక టిష్యూ పేపర్లో ఇలా వేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి ఫ్రై చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బ్రెడ్ పొటాటో బాల్స్ అనేవి మనకి ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఏదైనా టమాటో సాస్ కానీ ఇంకేదైనా సాస్లో పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.